సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తూ జననేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయమ్మ గారు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. స్పీకర్ ఫార్మెట్లో తమ రాజీనామాలను పంపడం అనేది జరిగింది. ఇవాళ సీమాంధ్ర విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయమ్మ గారు చూపినటువంటి చొరవను చూసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అందరికీ విన్నవిస్తున్నాము. సీమాంధ్ర ప్రజలందరి తరపున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజీనామా డ్రామాలు ఆడకుండా మీకు సీమాంధ్ర విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేస్తున్నామంటూ ప్రకటించి వాళ్ళు 8 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ మంత్రులు పార్థసారథి గారు తమ మంత్రి పదవికి రాజీనామా చేయలేదు, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మెట్లో కాకుండా తమ పార్టీ ఆఫీసులకు పంపించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఒకళ్ళైతే ముఖ్యమంత్రి గారికి పంపించామని చెబుతున్నారు, కొంతమంది అయితే పిసిసి అధ్యక్షుల వారికి పంపించామని చెబుతున్నారు. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, కేవలం రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ సీమాంధ్ర విషయంలో చిత్తశుద్ధి ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయండి. ఇవాళ సీమాంధ్ర ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఎన్నో ఆందోళనలు ధర్నాలు చేస్తున్నాము. ఇవాళ కేవలం ధర్నాలకు పరిమితమైనటువంటి మేము మీరు చిత్తశుద్ధితో రాజీనామా చేయనటువంటి పక్షంలో మీ ఇళ్ల దగ్గరే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల దగ్గర కూడా వచ్చి మేము ధర్నా చేస్తాము. ఇంకోటి చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా ఈ విధంగా కపట నాటకాలు ఆడినటువంటి పక్షంలో, 2 కళ్ళ సిద్ధాంతం ప్రకటించినటువంటి పక్షంలో మీరు సీమాంధ్రలో మీ పార్టీ మీ దుకాణాన్ని మూసుకుని తెలంగాణలో పెట్టుకోవాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.